బ్రేకింగ్ న్యూస్ మన్యం జిల్లాలో కూటమిలో విభేదాలు బగ్గుమన్నాయి. జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తీరుపై పాలకొండ టీడీపీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి నేతలకు కార్యకర్తలకు అలకలు వీడి కలిసికట్టుగా పనిచేయాలని అధిష్టానం సూచించినా జయకృష్ణ తీరులో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరోవైపు పాలకొండలో అక్రమ మైనింగ్, ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందని ఆమె కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గోపాలపురం, అంపిలి గ్రామాల వద్ద నాగావళి నదిని యంత్రాలతో గుల్ల చేస్తున్నారని, రాత్రి పగలు తేడా లేకుండా లారీలు, ట్రాక్టర్స్తో తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆమె తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఏదైతే నేను కూటమి ఇన్ఛార్జిగా ఉన్నానో, తెలుగుదేశం పార్టీ పాలకొండ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నానో తెలుగుదేశం పార్టీ తరఫున నాకు కూడా ఇప్పటివరకు ఎటువంటి కార్యక్రమాలను కానీ తెలియటం లేదు. ఈ తెలియనందువలన ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెప్పాలి అనేది కూడా నాకు కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఇవన్నీ కూడాను మాకు జిల్లా కలెక్టర్ గారే అధినేతగా ఉన్నారు కాబట్టి, అన్నిటికీ అతనే చైర్మన్ కాబట్టి అతని దృష్టిలో అన్నీ పెట్టాము. ఏదైతే అక్రమంగా మైనింగ్ కూడా జరుగుతుంది నియోజకవర్గంలో, దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా చెప్పడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా అవినీతి లేని పాలన ప్రజలకు అందించాలని ఆకాంక్షిస్తున్నారు. మరి ఈరోజు అధికారికంగా ఏదైనా మైనింగ్ చేయాలే కానీ అనధికారికంగా చేయకూడదు అన్నది కాన్సెప్ట్. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అనధికారికంగానే రాత్రిపూట అన్నిటి పూట జరగడం జరుగుతుంది. మైనింగ్ ఏడీ గారు కూడాను అడిగితే ఏమీ తెలియనిలాగే అతను కూడా చెప్తున్నారు. కానీ ఎవరికీ తెలియకుండా ఎలా జరుగుతుందని ఒక ప్రశ్నార్థకం. అందుకు కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాము. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మంచి సంపూర్ణమైన పరిపాలన ప్రజలకు అందాలి. ఏదైతే ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నటువంటి సంపూర్ణమైన పరిపాలన, కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలి. ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలు తెలుసుకొని శభాష్ అనిపించుకునే విధంగా పరిపాలన ఉంది. కానీ అది గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలనే ఆకాంక్షతోనే ఈరోజు కలెక్టర్ గారికి వచ్చి అక్కడ జరిగినటువంటి అంశాన్ని అన్నీ కూడాను క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. మన్యం జిల్లాలో అటు కూటమి పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు మధ్య విభేదాలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి షణ్ముఖ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. షణ్ముఖ్, అసలు ఈ వివాదాలకు గల ప్రధాన కారణం ఏంటి? ఇప్పటికే కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఆలకలు బీడి సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చినా కూడా ఇటువంటి విభేదాలు తారా స్థాయికి చేరుతున్నాయి. మరి ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఆమె ఏదైతే ఇసుక తవ్వకాలు అనే అంశం పైన ఫిర్యాదు చేసిందో ఇది ఒక్క ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఒక్క పాలకొండకు మాత్రమే పరిమితం కాలేదు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. కానీ పాలకొండలోనే మాత్రం ఇది ఎందుకు బహిర్గతం అయ్యింది అంటే, మీరు చెప్తున్నట్టు ఖచ్చితంగా కూటమిలో వర్గ భేదాలు స్పష్టంగా ఉన్నాయి. దాని కారణంగానే జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పైన టీడీపీ నేత పడాల భూదేవి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ వర్గ విభేదానికి కారణం ఏంటి అంటే, వీళ్ళిద్దరి రాజకీయ నేపథ్యం కూడా టీడీపీలోనే మొదటగా ఉంది అని చెప్పేసి మనం చెప్పచ్చు. ఇద్దరు కూడా టీడీపీలో చాలా కాలం నుంచి ఉన్నారు. అయితే 2 సార్లు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే నిమ్మక జయకృష్ణ ఎవరైతే ఉన్నారో 2 సార్లు టీడీపీలో పోటీ చేసి ఓడిపోయి ఆర్థికంగా చితకల పడినటువంటి పరిస్థితుల్లో కూటమి కట్టినటువంటి టీడీపీ జనసేన, ఎన్నికల ముందు టీడీపీ జనసేన బీజేపీ ఈ 3 పార్టీలు కూడా కూటమి కట్టిన నేపథ్యంలో పాలకొండ నియోజకవర్గం టికెట్ అనేది పొత్తులో భాగంగా జనసేనకు వెళ్తుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ ముందుగా తెలుసుకున్న ఎవరైతే నిమ్మక జయకృష్ణ ఎవరైతే ఉన్నారో టీడీపీ నుంచి వెంటనే జనసేనలోకి చేంజ్ అయినటువంటి పరిస్థితి. ఆయన చేంజ్ అయిన తర్వాత ఈ పడాల భూదేవి కూడా జనసేనలోకి చేంజ్ అయ్యారు. కానీ టికెట్ మాత్రం ఆయనకి మాత్రం నిమ్మక జయకృష్ణకు మాత్రమే వరించింది. ఈమెకి టికెట్ రాకపోయిన కారణంగా మళ్ళీ ఆమె జనసేన నుంచి టీడీపీకి చేరుకుంది. వీళ్ళిద్దరు కూడా వాళ్ళ బలాన్ని వాళ్ళ ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నంలో భాగంగా చాలా ఏళ్ళ నుంచి వీళ్ళిద్దరికి మధ్య రాజకీయ వైరం అనేది, ఈ వర్గపోరు అనేది నడుస్తుంది. కానీ ఇక్కడ టికెట్ అనుకోకుండా ఈయనకి రావడం, ఈయన ఎమ్మెల్యే అవ్వడం, ఆమెకి సరైన ఆదరణ దక్కలేదు అనేటటువంటి ఆలోచనలో ఆమె ఉండడం కారణంగా ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కూటమిలో ఉన్నటువంటి ఈయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈయన చాలా కార్యక్రమాలకు ఆయన పిలవట్లేదు అని చెప్పేసి ఆయన చాలా రోజుల నుంచి ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ కార్యక్రమానికి కూడా టీడీపీకి ఒక పెన్షన్ల పంపిణీ కావచ్చు, ఏ కార్యక్రమంలో కూడా టీడీపీకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, టీడీపీకి పిలవట్లేదు అనేటటువంటి ఫిర్యాదులు ఆమె తరచూ చేస్తూ కంప్లైంట్లు ఆమె తరచూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉండేది. ఈ అంశం పైన
టీడీపీ అధిష్టానం నుంచి కూడా నిమ్మకి జయకృష్ణ, జనసేన ఎమ్మెల్యే నిమ్మకి జయకృష్ణ కూడా ఫోన్ కాల్ వచ్చింది అని కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఆయన్ని కూడా కలుపుకుంటూ పోవాలి, అన్ని కార్యక్రమాలు ఇద్దరు కలిసి నిర్వహించాలి అని చెప్పేసి కూడా టీడీపీ అధిష్టానం నుంచి వచ్చినటువంటి పరిస్థితి కూడా వచ్చింది అనేటటువంటి వార్తలు కూడా ఈ మధ్య కాలంలో భారీగా వచ్చాయి. కానీ అతను కూడా దానికి కౌంటర్ గా నేను ఖచ్చితంగా ప్రతి ఈవెంట్ కూడా నేను పిలుస్తున్నాను, కానీ ఆమె హాజరు కావట్లేదు అని చెప్పేసి ఆయన కూడా సమాధానం చెప్పారు అని చెప్పేసి కూడా పిలుస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ప్రశ్న ఏదేమైనప్పటికీ కూడా పాలకొండలో ఆధిపత్యం కోసం ఇద్దరు ఒకే గూటి పక్షులుగా ఉండి అక్కడ ఎవరి ఆధిపత్యం వాళ్ళు చాటుకునే ప్రయత్నంలో భాగంగా చివరికి ఆమెకి టికెట్ రాకపోవడం, ఇతనికి టికెట్ రావడం, ఇతను ఎమ్మెల్యేగా ఉండి ఎక్కువ అధికారాన్ని ఈయన ప్రదర్శించిన నేపథ్యంలో తనకి ఎలాంటి ప్రాధాన్యత లేదు అనేటటువంటి క్రమంలో భాగంగానే ఆమె ఇక్కడ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ రాజకీయ కోణాన్ని అంతటినీ పక్కన పెడితే నిజంగానే అక్కడ ఇసుక మైనింగ్ జరుగుతుంది, అక్రమ రవాణా జరుగుతుంది అనే విషయాన్ని ఆమె కంప్లైంట్ చేయడం అనేది నిజంగా గొప్ప విషయంగానే చెప్పచ్చు. ఎందుకంటే అది ప్రకృతికి సంబంధించిన విషయం. ఇసుక అక్రమ తవ్వకాలు అనే దాన్ని కట్టడి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క వర్గ విభేదాలను చూసుకుంటేనే మరోవైపు ఈ ప్రజలకు సంబంధించిన ఈ ఇసుక సమస్యను కూడా అధికారులు ఎంతవరకు పరిష్కరిస్తారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ షణ్ముఖ్.